హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్. శ్రీరాముడు అవతారం ఎలా చాలించాడు? రామాయణం గురించి చాలా మందికి తెలిసింది ఏంటంటే శ్రీరాముడు అయోధ్యలో పుడతాడు. స్వయంవరంలో శివధనస్సుని ఎత్తి సీతమ్మ వారిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత 14 సంవత్సరాలు శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు సమేతంగా అరణ్యానికి 14 సంవత్సరాలు వనవాసం వెళ్తారు. అప్పుడు సీతమ్మను రావణుడు అపహరించి లంకకు తీసుకుని వెళ్తాడు. అలా లంకకు శ్రీరాముడు సుగ్రీవుడు, వానరరాజైన సుగ్రీవునితో అలాగే ఆంజనేయ స్వామి సహాయంతో రావణుడిని వారధి కట్టి రావణుడి దగ్గరికి లంకకు వెళ్ళి రావణుడిని చంపి సీతమ్మ వారిని తీసుకొని వస్తారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషేకుడై రాజై రామరాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇంతవరకు అందరికీ తెలుసు. అయితే అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు అయోధ్యకి రాజై శ్రీరాముడు ప్రపంచాన్ని మొత్తం 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే శ్రీరాముడు అవతారం ఎలా చాలించాడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యమధర్మరాజు ఒకసారి అయోధ్యకి ఒక ఋషి వేషంలో వచ్చి శ్రీరాముణ్ణి కలిసి గదిలోకి తీసుకెళ్ళి యమధర్మరాజు అసలు రూపంలోకి వచ్చి, స్వామి, రామాయణ కాలం సమాప్తమైంది, ఇక మీరు తనువు చాలించాల్సిన అవసరం వచ్చింది అంటాడు యమధర్మరాజు. అయితే యమధర్మరాజు మాటలు విన్న శ్రీరాముడు సరే అంటాడు. అప్పుడు యమధర్మరాజు, శ్రీరామ, హనుమంతుడు ఉండగా మిమ్మల్ని తనువు చాలనివ్వడు అనగా, అప్పుడు శ్రీరాముడు ఒక వ్యూహం ఆలోచించి హనుమంతుణ్ణి పిలిపించి, హనుమంతుణ్ణి వెళ్ళి ఉంగరము బ్రహ్మలోకంలో పడిపోయింది, వెళ్ళి తీసుకొని రమ్మని అంటాడు. దీని గురించి లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియోని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే లాంగ్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.